ఏపీలో కరెన్సీ కట్టలు తెగుతున్నాయి. ఇంటింటికి నోట్లతో పరామర్శలు వెళ్తూ ఉన్నాయి. విజయవాడ మనకి ఏపీలో ఎన్నికల యుద్ధంలో ప్రచారం ముగింపు దశకు చేరుకుంది. ఇంటింటికి నోటు, క్వార్టర్ మందు పంపిణీ షురు అవుతూ ఉన్నాయి. ఈ కృతువులో ప్రధాన పార్టీలన్నీ హోరాహోరీగా పోటీ పడుతూ ఉన్నాయి. ఓటుకు 1000 నుంచి క్రమంగా ధర పెరుగుతోంది. మరో పక్క ఎన్నికల కమిషన్ డేగ కళ్ళకు నోట్ల కట్టలు ఆసాముల భారం అవుతూ ఉన్నారన్నమాట. ఇంకోవైపు మద్యం పంపిణీలో సరికొత్త పంతాన్ని అభ్యర్థులు అయితే అవలంబిస్తూ ఉన్నారు. తామే నకిలీ మద్యం తయారు చేసి ఖర్చు తగ్గించి జనం ప్రాణాలను పణంగా పెడుతూ ఉన్నారు. మరికొంతమంది లీడర్లు నకిలీ నోట్లు రంగంలోకి దించారు. ఏ ఓటు అసలు నోటో, ఏది దొంగ నోటో గుర్తించలేని పరిస్థితి. సో అసెంబ్లీ అభ్యర్థికి 40 కోట్లు, లోక్సభ అభ్యర్థికి 150 కోట్లు చొప్పున మొత్తం ఏపీలో 21,000 కోట్ల ఖర్చు తప్పదని ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక సమయంలోనే ప్రధాన రాజకీయ పార్టీలు అంచనా వేశాయి. ఒక ప్రధాన పార్టీ ఏకంగా ఎన్నికల ఖర్చును సీటు కేటాయింపునకు ముందే సీటు సహాయకుడి నుంచి డిపాజిట్ చేయించిందనే ప్రచారం కూడా జరిగింది. అంటే ఏపీలో 175 అసెంబ్లీ సీట్లు 2 ప్రధాన పార్టీల అభ్యర్థులు 40 కోట్ల చొప్పున 14,000 కోట్లు, ఎంపీ అభ్యర్థులు 7,000 కోట్లతో బరిలోకి దిగాలని రాజకీయ నాయకులు అయితే అంచనా దిగారని. ఈ నేపథ్యంలో దొంగ నోట్లు, నకిలీ మద్యం తెర మీదకైతే వచ్చినట్లు కొత్త సంఘటనలు అనుమానంలోకి అయితే వచ్చినాయి. సో 25 రోజుల కిందట కేంద్ర ఎన్నికల సంఘం మేరకు రోజుకు సగటున 100 కోట్ల అక్రమ డబ్బును ఈసీ స్వాధీనం చేసుకుంటుంది. ఏప్రిల్ 16 నాటికి 4,650 కోట్లు అక్రమ సొత్తును తీసుకున్నారు. ఇక ఏపీ, తెలంగాణలో 246 కోట్ల సొమ్ము అయితే దొరికింది. అంటే ఈ 9 రోజులు దేశవ్యాప్తంగా 900 కోట్లు దొరికినట్టే. జార్ఖండ్లో ఇటీవల ఓ మంత్రి పిఏ దగ్గర 35 కోట్లు దొరికాయి. తాజాగా మనకి ఏపీ సరిహద్దులో జగ్గైపేటలో 8 కోట్లు అయితే దొరికింది. ఇలా మనకి తెలంగాణ మెదక్ నుంచి గుంటూరు వైపు లోడుతో వస్తున్న లారీని పట్టుకోవడంతో 8 కోట్లు అయితే దొరికిందన్నమాట. సో ఈ విధంగా ఏకంగా 21,000 కోట్లు అయితే ఈ నోట్లు పంపకాలు అయితే అవుతాయని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.